గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం చిల్డ్రన్ అండ్ అడాల్సెన్స్లో ఒబేసిటీ గురించి మాట్లాడదామండి. మన జనవరిలోనే డబ్ల్యూహెచ్ఓ కొన్ని గైడ్లైన్స్ అన్నవి ఇష్యూ చేసిందండి. ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం వరల్డ్ వైడ్ 1 in 10 చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఒబేసిటీ. ప్రీవియస్లీ దిస్ వాస్ నాట్ ద ఇష్యూ. చాలామంది మాల్ నరిష్డ్ కిడ్స్ ఉండేవారు. బట్ ఇప్పుడు ఒబేసిటీ అన్నది ప్రిడామినెంట్గా వాళ్ళల్లో బాగా కనబడుతుందండి. దిస్ ఈస్ డ్యూ టు అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే అన్హెల్దీ ఫుడ్ చాయిసెస్ కానీ. దీనికి డబ్ల్యూహెచ్ఓ ఏం రికమెండ్ చేస్తుందనంటే మన స్కూల్స్ని ఎక్కువ హెల్దీ ఈటింగ్ని ప్రమోట్ చేయమని చెప్పి ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ దట్ అండి. అండ్ మన ఫుడ్ చాయిసెస్ అండ్ వాళ్ళు తీసుకున్న ఫుడ్ మీద కొంచెం గైడ్లైన్స్ ఇష్యూ చేయడం, అండ్ అక్కడ ఉండే క్యాంటీన్స్లో కానీ వాటిల్లో కానీ ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అవైలబుల్గా ఉండాలి అన్న దాని మీద గైడ్లైన్స్ ఇష్యూ చేయడం ప్రిడామినెంట్గా పెట్టుకుందండి. సో దట్ దీస్ స్మాల్ స్టెప్స్ కెన్ అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ ఒబేసిటీ ప్రివలెన్స్ ఇన్ అడాల్సెన్స్ అండ్ చైల్డ్హుడ్ అండి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీళ్ళల్లో ఈ ఒబేసిటీ అన్నది ఎక్కువ అవడం వల్ల లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అంటే మనకి డయాబెటీస్ లాంటివి, అట్లానే మన మెటబాలిక్ డిసార్డర్స్ లాంటివి, ఇట్లాంటివన్నీ కూడాను ఫ్యూచర్లో వాళ్ళలో డెవలప్ అవ్వకుండా ఎట్ ద రూట్ కాజే మనం ఎలిమినేట్ చేయగలుగుతామండి. సో దిస్ ఇస్ అ సస్టైన్ థింగ్. సో మన చిన్నప్పటి నుంచే వాళ్ళకి హెల్దీ ఫుడ్ చాయిసెస్ అన్నది అలవాటు చేసుకుంటూ వెళ్తే ఫర్దర్గా వాళ్ళ ఇమ్యూనిటీ కానీ వాళ్ళ హెల్త్ కానీ అంతా కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో స్కూల్స్ని కూడా డబ్ల్యూహెచ్ఓ ఈ రీజన్కే వీటిని బాగా ఇష్యూని రేస్ చేసి వాటిని గైడ్లైన్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వమని చెప్పి గైడ్ చేస్తుందండి. సో ఐ హోప్ దిస్ హెల్ప్స్ యూ. అండ్ పిల్లలు మారం చేశారనో కానీ ఇది చేశారనో కానీ ఇట్లాగా అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేయకుండా హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకునేలాగా చిన్నప్పటి నుంచే వాళ్ళు గైడ్ చేస్తూ వస్తే పెద్ద అయిన తర్వాత ఇష్యూస్ లేకుండా ఉంటాయండి. థ్యాంక్ యూ.